హాయ్ ఫ్రెండ్స్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి సో త్వరలో ఒక నోటిఫికేషన్ రాబోతుంది. ఇది కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు, సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మరి నోటిఫికేషన్ అనేది భారీగా రాబోతుందని తెలిసి మనకు ఉందన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో కొన్ని ఖాళీలు అనేవి ఎక్కువగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సరే ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ అండి ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. సో కాబట్టి ఇప్పటి నుంచి మనకి ప్రిపేర్ అయితే మనకు ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. సో వయసు చూసినట్లయితే మినిమం 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపల లేదా 30 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు కానీ నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. సో కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఓకే, సో దీంట్లో మనకి మహిళలు అప్లై చేసుకోవచ్చు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక మరి పూర్తి వివరాలు చూసినట్లయితే మనకు ఈ స్టాఫ్ సెలక్షన్కి సంబంధించి మనకు ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఎస్ఎస్సి బోర్డు. సో అయితే మనకు 10th, ఇంటరు, డిగ్రీ, అదేవిధంగా డిపార్ట్మెంటల్ టెస్ట్, స్టెనోగ్రాఫరు, జీడీ, కానిస్టేబుల్ ఇలాంటివన్నీ పోస్టులు కూడా ఎస్ఎస్సి ద్వారా కండక్ట్ చేస్తున్నారు. సో ప్రతి సంవత్సరం సో కాబట్టి క్యాలెండర్లు అనేది ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. సో ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఓకే, ఎందుకంటే కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇంకా ఏమైనా నోటిఫికేషన్ వస్తే కనుక త్వరలో మీ యొక్క డేట్ ఏమైనా ఫైనల్ ఇయర్ వాళ్ళు రాసుకోవచ్చా లేదా అంటే మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు క్లియర్గా నేను చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడైతే మనకు అప్డేట్ అనేది వచ్చింది, కంపల్సరీగా అప్లై చేసుకోండి. సో ఎవరు మిస్ కాకండి, కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు పాస్ అయితే చాలు. ఓకే, సో ఇక మరి ఇంకో విషయం చెప్పాలంటే ముందుగా దీనికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇంతకుముందు ఎస్ఎస్సి అప్లికేషన్లో మనం చేశాము. సో అయితే ఇది కొత్త వెబ్సైట్ అండి, ssc.gov.in అని. ఈ వెబ్సైట్లో మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఓల్డ్ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో మనం చేసుకోలేము అనమాట. సో ఆ నెంబర్ ఉంది అంటే అది వర్క్ చేయదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా అప్లై చేసేటప్పుడు 2 ప్రాసెస్లో పూర్తిగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మొదటి ప్రాసెస్ చూసేసి మీ యొక్క అప్లికేషన్లో మొత్తము మీ బేసిక్ డీటెయిల్స్, మెయిల్ ఐడీలు, ఈ విధంగా మీ క్యాస్ట్ పూర్తి వివరాలు అనేది ఇచ్చుకొని మీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసి ఫోటో అప్లోడ్ చేయడము ఇలాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా మీరు ఏ పోస్ట్ కావాలని చెప్పేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ 2 పార్ట్స్ కూడా మీరు కంపల్సరీగా చేయాలి. ఒక పార్ట్ పూర్తి చేసి నేను రెండో పార్ట్ చేయలేదు అనుకుంటే మీకు హాల్ టికెట్స్ ఇవ్వడం జరగదు. సో ఇంకో విషయం చెప్తున్నాను, మీరు సో అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఖచ్చితంగా సో ఫోన్ ద్వారా లేదా ఇంకా లేకపోతే మరి సిస్టమ్ ద్వారా కెమెరాతో వెబ్ క్యామ్తో మీరు ఫోటో దిగాల్సి ఉంటుంది. ఇంత ముందులక మనకు ఫోటో అప్లోడ్ చేయడం కుదరదు. సో కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సో ఎవరైతే మీరు అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా కెమెరా ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇంకో విషయం అంటే సో మీరు అప్లై చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ అద్దాలు పెట్టుకొని లేదా గ్లాసెస్ పెట్టుకొని మీరు ఫోటో దిగకండి. సో ఓకే, సో కాబట్టి నీట్గా ఉండి డ్రెస్ మంచిగా వేసుకొని సో దగ్గరగా ఉండి మరి వెనక్కి బ్యాక్గ్రౌండ్ ఏదైనా వైట్ కలర్ కానీ ఏదో బ్లూ కలర్ కానీ ఉండేటట్లు చూసుకొని మీరు ఒక ఫోటో అనేది దిగండి. ఓకే, సో అదేవిధంగా అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. 1-2 సార్లు చూసుకొని అప్లికేషన్లో అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకో విషయం చెప్పినట్లయితే మనకు ఇది 10th వాళ్ళకి అప్లై చేయడానికి వీల్లేదు. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాబోతున్న నోటిఫికేషన్కి. ఓకే, సో ఇంటర్మీడియట్ కాబట్టి సో 18 నుంచి 28 లేదా 30 సంవత్సరాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. సో ఇంకో విషయం చూసినట్లయితే మనకు ఏప్రిల్ 5న ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ CAPF 2023 డిక్లేర్డ్ ఫైనల్ రిజల్ట్. సో కాబట్టి మనకు ఎవరైనా ఒకవేళ పాస్ అయి ఉంటే ఇది లాస్ట్గా ఫైనల్ రిజల్ట్గా చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఇంకోటి చూసినట్లయితే ఇక్కడ కానిస్టేబుల్ జీడీ CAPF SSF అస్సాం రైఫిల్స్ సో 2024 అప్లోడింగ్ క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్ అలాంగ్ విత్ టెంటేటివ్ ఆన్సర్ కీ. సో కాబట్టి ఆన్సర్ కీ అనేది కానిస్టేబుల్ జీడీవి అప్లోడ్ చేయడం జరిగింది. సో మీ యొక్క ఆన్సర్ కీని ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. దీనిపైన అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి మెయిల్ పెట్టవచ్చు. సో దీనిపైన మీకు అవకాశం ఉంటుందన్నమాట. ఎవరైనా 100 రూపాయలు పే చేసేసి ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. సో అయితే ఇదే విధంగా మనకు
ఇంకా త్వరలోనే రిజల్ట్ రాబోతాయని చెప్పేసి మనకి ఇది ఒక గుర్తు. సో కాబట్టి 10-15 రోజుల్లో సో మనకి కానిస్టేబుల్ జీడీ ఫలితాలు అనేది రాబోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 28 లేదా 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి, 3 years. సో ఓబీసీలకు, ఎస్సీ ఎస్టీలకు 5 years అనేది ఎగ్జామ్షన్ ఉంటుంది. ఓసీలకు ఎటువంటి ఎగ్జామ్షన్ ఉండదు. సో కాబట్టి ఎవరైనా సరే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి కొత్త పోర్టల్లో అప్లై చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మీరు సెకండ్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అమౌంట్ కూడా పే చేసేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రిపేర్ అవ్వడం కూడా బాగా చేసుకుంటే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి మనకు దాదాపుగా 5,000 నుంచి 10,000 ఖాళీలు అనేది వచ్చే అవకాశం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. కాబట్టి సో ఎవరైనా సరే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఉండకండి. సో కంపల్సరీగా ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మనకి 2024లో సో ఇంటర్మీడియట్ మీద సో మంచి నోటిఫికేషన్ అనేది, సో ఇది ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా దీన్ని ఉపయోగించుకొని మీ సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.